దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం. ఏ విధమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా మనల్ని బలపరిచి మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా ఆత్మలో ఇంకా ఎదిగేటట్లుగా ఈ నెలని మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుందాం. ఈ సమయంలో యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 57:15లో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను, అయినను వినయము గలవారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి ఇక్కడ కనిపిస్తాము. ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే మహాగణుడు, మన దేవుడు మహాఘనత వహించిన వాడు, అంతేకాదు మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు, ఎప్పుడు ఎవర్ అండ్ ఎవర్ ఎప్పుడు కూడా నివసించే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడును అని చెప్తూ, అంత మహోన్నతుడు మహాఘనుడు పరిశుద్ధ స్థలాలలో నివసించే దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడ నివాసం చేస్తాడు దేవుడు, ఎవరి దగ్గర నివాసం చేస్తారు అని అంటే వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి అని చెప్తూ దేవుని నివాసము వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నివసించుచున్నది అని వాక్యంలో రాసింది. దేవుడు నివసించే స్థలం మరి వినయమైనటువంటి మనస్సు కలిగిన వారి దగ్గర ప్రభు నివాసం చేస్తారు. దీన మనస్సు గలవారి యొద్ద ప్రభు నివాసం చేస్తారు. ఆయన గర్విష్ఠులను దూరముగానే గుర్తుపడతారండి. వాక్యంలో ఆ మాట రాసింది. ఆయన ఎరుగును, గర్విష్ఠుల్ని దూరంగానే ఆయన ఎరుగు. కాబట్టి మరి ఎక్కడ మన దేవుడు నివాసం ఎక్కడ ఉంది, ఆయన మనం ఎక్కడికో పరిగెత్తుకొని ఎక్కడైనా నివాసం చేస్తారు అని చెప్పి ఎక్కడో ఒక దగ్గరే ఆయన ఉంటారని ఏ ప్రాంతానికైనా ఏ స్థలానికైనా పరిమితి ఎక్కలేదు. దీన మనసు గలవారి ఆయన దేవాలయంలో నివాసం చేసే దేవుడు, ఇంకా మన దేహమే దేవుని ఆలయాలు. మరి ఇంకా వినయము గలవారి యొద్ద ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా వినయం మరి దీన మనస్సు కలిగినటువంటి ఆయన. ఆ విషయం మనం చాలాసార్లు చదువుతాం. పౌలు గారు పత్రికలో రాస్తూ మరి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనకుండా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఆయన రావడం, తను తానే రిక్తునిగా చేసుకోవడం, దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం, శిలువ మరణం పొందినంతగా, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చదువుతాం. ఆయన మరి అలా తగ్గించుకోవడం, ఎందుకంటే ఆయన దీనమైన మనస్సు కలిగిన వారు, ఆయన వినయమైనటువంటి మనస్సు కలిగిన వారు. కాబట్టి అలాంటి వారి దగ్గరే ఆయన కూడా నివాసం చేస్తారు. క్రిస్మస్లో మనం నేర్చుకునేటువంటివి అందువలన దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చింపబడ్డారంటే ఎవరైతే తగ్గించుకుంటారో, అంటే వినయమైన మనసు దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళతో ఆయన నివాసం చేస్తారు. గర్విష్ఠులకి ఆయన ఎప్పుడు కూడా దూరంగానే ఉంటారు అని. ఎందుకు అనంటే ఆయన దీనమైనటువంటి మనస్సు, వినయమైనటువంటి మనస్సు, తగ్గింపు మనస్సు కలిగినటువంటి ఆయన. కాబట్టి ఆయన అలాంటి వారి మధ్య నివాసం చేస్తారని వాగ్దానం చేశారు. అందువలన
ఏం జరిగింది అంటే అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు నామము దేవుడు హెచ్చించినట్లుగా వాక్యంలో రాసు. ఈరోజు దీన మనసు కలిగి ఉండటం అనే మాట గురించి, హంబుల్ నేచర్, క్రిస్మస్లో హంబుల్ నేచర్ గురించి, అంటే అసలు మెయిన్ పాయింట్ ఈ క్రిస్మస్ మంత్లో మనం బాగా ప్రాక్టీస్ చేసి మన జీవితాలని బాగా హంబుల్గా దేవుని దృష్టికి ఉండేటట్లుగా చూసుకోవాలి. అది అసలు మెయిన్ పాయింట్, పర్పస్ కూడా అది. ఎందుకంటే ఆయన అది చేసి చూపించారు. దేవదూతలు ఎప్పుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని అలా గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే, భూమి మీదకి వచ్చి అందరూ పొగిడి అందరూ స్తుతిస్తూ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడం అనేది, అది కూడా రావటం అంటే ఏ రాజు కుటుంబంలోనో జన్మించి రాజులాగా బ్రతికి వెళ్ళిపోవడం కాకుండా, సిలువ యాగం చేస్తే అంతగా తగ్గించుకున్న ఆయన యొక్క జీవితాన్ని, ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అసలైన విషయాన్ని మర్చిపోయామంటే మాత్రం ఇప్పుడు ఆయా రకాల పరిస్థితుల్లో ప్రజలు వస్తారు. ఒక అనారోగ్యం గురించి వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఇట్లా ఉద్యోగం కోసము ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగం ఇస్తాడు. భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు మాత్రమే మనం భక్తి చేయట్లేదు అనే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, మనం హోటల్కి వెళ్ళామనుకో, మనం టిఫిన్ అడిగినప్పుడు వాళ్ళు ఇడ్లీ ప్లస్ చట్నీ కూడా పెడతారు కదండి. అంతేగాని ఇప్పుడు ఏదో ఒట్టిగా మాకు ఇడ్లీ వద్దు చట్నీ ఒకటే పెట్టండి అలా ఇవ్వరు. మనం ఇడ్లీ కావాలి అని అంటే అప్పుడు చట్నీ కూడా ఇస్తారు. మన జీవితాల్లో మనం భూ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, అంటే ఈ భూమి మీద మనం జీవించే కాలం ఒక ట్రైనింగ్ పీరియడ్ అని, మనకి నిత్య నివాస స్థలం పరలోక పౌరసత్వం, మన పౌరసత్వం ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో మన పౌరసత్వం సిటిజన్షిప్ ఉందనుకో, అసలు మన పౌరసత్వం పరలోకంలో ఉంది. దాని కొరకు ఇప్పుడు ఈ జీవితం అంతా కూడా ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ట్రైనింగ్లో ఉన్నాం మనం, బాగా ట్రైనింగ్ అయ్యి ఆ పరలోక రాజ్యానికి మనం చేరాలి. బాగా ట్రైనింగ్ అయితే చూడండి, మంచిగా పోస్టింగ్ అది బాగుంటుంది కదండి. నరుని అంటే ఆయుష్కాలం 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. రోగాలు వచ్చే, బలహీనతలు వచ్చే, తగ్గాయి. మరణించకుండా ఉంటారా? ఉండరు, మరణిస్తారు. అంటే నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది. మన భక్తి జీవితం, మన యొక్క జీవితం ఈ భూ సంబంధమైన అవసరతల కొరకు మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో ఉంటే అప్పుడు మన అవసరతలన్నీ తీర్చబడతాయి. అది ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి విషయం. మనం దాన్ని మర్చిపోకూడదు. పోనీ ఏమైనా దేవుడు మనం ఈ భూమిని విడిచిపెడితే మనకున్నది కూడా పట్టుకెళ్ళే అవకాశం ఇస్తే పోనీ అలాగే ప్రయాసపడు. అలాంటి అవకాశాలు లేవు కదండి. ఆఖరికి చనిపోతే ఏమీ ఉంచకుండా మొత్తం ఏదో చిన్న గోల్డ్లో ఏదో ఒకటి ఉందనుకోండి, అవి కూడా తీసి పంపిస్తారు. వాళ్ళు ఎంత ధనవంతులైనా చేస్తారు. అంటే ఖాళీగానే ఎలా వచ్చామో అలా వెళ్తాం అనమాట, యోగ్ గారు చెప్పినట్టు. సో ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో మనం నిత్యత్వం ఉంది, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఈ భూమి మీద ఎందుకు మనల్ని దేవుడు పెట్టాడు అంటే ఆయన స్తుతించడానికి, తర్వాత నిత్యత్వంలోకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి. అందుకే ఎప్పుడైనా భూ సంబంధమైన అవసరతలు తీర్చబడలేదనుకోండి, వెనక్కి వెళ్ళిపోకూడదు. దానికి రకరకాల విషయాలు ఉంటాయనుకోండి, వెనక్కి వెళ్ళకూడదు. అసలు వెనక్కి తిరిగితే మాత్రం యుద్ధ రంగంలో వెనక్కి తిరిగారనుకోండి, దానికి ఏమీ ఉండవంటండి. వెనకాల ఏమైనా పడినా సరే సెక్యూరిటీ ఏమి ఉండదు. ఫ్రంట్ దానికైతే షీల్డ్ ఇక్కడ పెట్టుకోవడానికి కాళ్ళకి అన్నింటికి కూడా ఉంటాయి. వెనక్కి తిరిగిన వాళ్ళు మరణమే. ఆధ్యాత్మిక జీవితాన్ని పోలిస్తూ చెప్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క జీవితంలో అంటే ఇక్కడనే మనం సిద్ధపడాలి. ఇక్కడ
ఇక్కడనే ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రిపేర్ అవుతానని అంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అట్లాగే మనం భూమి మీద ఉన్నప్పుడే ఈ పరీక్షల్లో గెలవాలి. ఈ దేవుడు ఏం పాట నేర్చుకోమంటున్నారు, మనల్ని ఎలా జీవించాలి అని చెప్తున్నారు. క్రిస్మస్లో ఎస్పెషల్లీ క్రిస్మస్లో ఏ విషయాన్ని నేర్చుకోవడం కోసం ఈ మంత్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవెన్ ఫిజికల్ మ్యాటర్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ, మరి ఒకరి నుంచి ఒకరు పోటీ తత్వంతో వస్త్రాలు రకరకాలుగా, మరి జీవన పరిస్థితులు సమాధానం లేకుండా చేసుకోవడం ఇంట్లో, అలాంటివి కాకుండా ఆత్మలో ఏం చేయాలి, ఎలా ఎదగాలి, ఈ క్రిస్మస్లో ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి, అసలు దేవుడు ఏం నేర్పించాలని అనుకుంటున్నాను నా విషయంలో. అప్పుడు లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఇప్పటికీ నా జీవితంలో ఈ దీనత్వం అనేది ఉందా, వినయమైన మనసులో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా, మామూలుగా ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నాను, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ దీనత్వం కానివ్వండి, వినయమైన మనస్సు కానివ్వండి, మరి దేవుని దగ్గర మరి రిక్తునిగా ఉండే ఆ యొక్క అనుభవం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ భూమి మీద, అందుకే ఎవరైతే వాళ్ళు తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, హెచ్చించబడేవారు తగ్గించబడతారని వాక్యంలో రాస్తుంది. నేను చదువుతున్నప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు బర్నబాలు అక్కడ లుస్త్రలో ఆ కుంటివాడైనటువంటి బలహీనమైన బాధ, అంటే పుట్టుకతోనే అతను కుంటివాడు, ఎప్పుడు కూడా నడిచేవాడు కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఊర్లో అందరికీ కూడా అతను ఎప్పుడు నడవలేడనే విషయం అందరికీ తెలుసు. అలాంటి అతనుని మొత్తానికి దేవుడు అద్భుతమైన శక్తితో వాళ్ళు స్వస్థపరచగలిగారు. దేవుని కృపను బట్టి అతనికి మొత్తానికి నడవగలిగే సామర్థ్యం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే బర్నబాకి ద్రుపది అని పేరు పెట్టారు. మరి అంటే పౌలు గారికేమో హెర్మే అని పేరు పెట్టి పూజారి ఎడ్లను పూదండలను ద్వారంలో ఎందుకు తీసుకుని వచ్చి వాళ్ళకి అంటే సమూహంతో కలిసి పౌలు బలి అర్పించాలని రెడీగా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే పేర్లు వీళ్ళు పెట్టుకున్నారు, ఆ దేవతల పేర్లు. ద్యుపతి అని ఒకరికి పేరు పెట్టారు, ఈ పౌలు గారికేమో హెర్మే అని పేరు పెట్టారు. వాళ్ళకి బలులు అర్పించడానికి, వాళ్ళకి పూలదండలు వేయడానికి, ఇవన్నింటికి కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా సిద్ధపడ్డారని ఈ వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు అంత ప్రజలందరూ కూడా వీళ్ళని హెచ్చించి గనపరిచి దండలు వేసి సన్మానాలు చేసి చేస్తానికి సిద్ధపడుతూ, బలులు వేయడానికి సిద్ధపడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత అసలు అంటే ఈవెన్ అసలు పౌలు గారి యొక్క హార్ట్ ఎంత అంటే దేవుణ్ణి కనపరచకపోతే తన ప్రాణం ఎలా గిరగిలాడుతుంది. ఇక్కడ వాక్యం అర్థమవుతుందండి. లూకా గారు ఇది రాశారు, ఈ మాటలు రాస్తూ అయ్యలారా ఆడు వస్త్రాలు చించుకొని అని రాస్తుంది. అంటే హృదయంలో చాలా దుఃఖపడిపోయారు. మేమేమైనా అతనికి ఏమైనా మా శక్తి చేత, మా బలం చేత మేమేమైనా అతనికి నడిచే శక్తిని ఇచ్చామా? మీరు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు మా కోసం చేస్తున్నారు? రండి మీరు దండలు వేయండి, మాకు సన్మానాలు చేయండి. ఈరోజు అలా చేయకపోతే కదండి కోపం వస్తూ ఉంటుంది. రండి మాకు వచ్చి సన్మానం చేయండి. వాళ్ళని మేమే స్వస్థపరిచాం. మేము ప్రార్థన చేయగానే అతనికి అసలు కాళ్ళు వచ్చే, ఇంతకుముందు లేవు కదా, మీ అందరూ చూస్తారని అన్నాడు. పౌలు గారు కానీ బర్నబా కానీ ఏం అనలేదు కదండి ఆ మాటలు. పైగా అలా అనకుండా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వాళ్ళ వస్త్రాలను చించుకుని, అంటే అసలు ఎంత కంప్లీట్గా దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప వాళ్ళ సొంత ఆ కార్యం వాళ్ళు చేయలేదని, ఆ సర్వశక్తుడైన దేవుడే ఆ కార్యం చేశాడని వీళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప సన్మానాలు చేయడానికి సిద్ధపడుతుంటే వీళ్ళు వస్త్రాలు చించుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీకు లాంటి స్వభావం కలిగిన నరులమే కదా అని చెప్పి
వాళ్ళని విడిపించుకుని బయటకు రావడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో బైబిల్లో రాసి. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. అసలు ఎంత హంబుల్ క్యారెక్టర్ అండ్ నేచర్. ఈవెన్ పౌలు గారి లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన అంటారు పాపుల్లో ప్రధానుడని నేను అన్నారు, అపోస్తులందరికల్లో అత్యల్పుడను అని అన్నారు ఆయన. చాలా ఇంకా అంటే హార్ట్ ఎంత చదువుతూ ఉన్నప్పుడు ఆయన రాసిన పత్రికల్లో ప్రధాన పాపిని అని చెప్తూ ఉన్నారంటే ఎంత తగ్గింపుతో దీనత్వంతో ఆయన మనసుతో ఆలోచించాలి. క్రిస్మస్లో మనము అంటే దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు అండి. ఇప్పుడు పైకి మ్యాచ్ చేసి ఎవరిని కూడా మనం తీర్పు తీర్చడం అలాంటివి మనం చేయకూడదు. కానీ ఈ పాఠాలు మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరికి వాళ్ళమే నేర్చుకుని దేవుడు హృదయ అంతరంగాలను చూసే దేవుడు అంటే అంతరంగాలను చూసే దేవుడు కాబట్టి పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టాడు కాబట్టి హృదయ అంతరంగంలో వినయమైన మనసు, దీనమైనటువంటి మనసు కలిగి ఉండాలి అనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్, స్ట్రాంగ్ డెసిషన్ మనము ఈ క్రిస్మస్ రోజుల్లో కలిగి ఉన్నాం. చూడండి, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నక్షత్రాలను మనం చూడలేము. మనం ఆ చేసే కార్యాలు మనమే చేస్తూ ఉన్నాము అనే ఆలోచన మనకు వచ్చిందనుకోండి, నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయంటే రాత్రిపూట్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ కార్యాలు నేను చేశాను, నేను ప్రార్థన చేస్తేనే జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే ఇలా జరిగింది అనేటువంటి మాటలు నా ద్వారా నేను చేశాను అనే మాటలు నీలో వచ్చాయి అంటే సూర్యకాంతి ముందు నక్షత్రాలు కనిపించవు, కానీ చీకటిలో నక్షత్రాలు మెరిసిపోతూ ఉంటాయి. అంటే మన హృదయం చీకటితో నిండబడితే కనుక అప్పుడు మనం కనిపిస్తాం అన్నమాట. నేనే చేశాను అంటే మన హృదయం మాత్రం చీకటితో నింపబడింది, అందుకనే నక్షత్రాలు బాగా చక్కగా మెరుస్తూ కనిపిస్తాయి. అంటే మనం నక్షత్రాలు లాంటి వారం అన్నమాట. ఆ యొక్క కార్యాన్ని నేనే చేశాను అని చెప్తూ ఉన్నామంటే మన హృదయ అంతరంగంలో ఇంకా చీకటి జీవితం ఉంది, మానవ స్వభావం ఉంది, నేను గొప్పగా ఉండాలి అనే నేచర్ ఉంది అని అర్థం చేసుకుని దాన్ని విడిచిపెట్టి దేవునికి మహిమ చెల్లించే వారంగా, దీనత్వం కలిగి వినయమైన మనసు కలిగిన వారంగా మనం జీవించాలి. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో కూడా ఏమంటే అక్కడ వెలితే ద్వీపంలోకి వాళ్ళు వెళ్ళారు. చాలామంది ఉన్నారు కదండి అక్కడ మన వాక్యం చూస్తే 276 మొత్తం ఆ పడవలో ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళు మొత్తానికి వీళ్ళు చేరుకున్న స్థలం వెలితే అనే ద్వీపం దగ్గర చేరితే విపరీతమైన చలి. అంటే ఎంత చక్కటి స్వభావం. క్రిస్మస్లో మనం కూడా యేసుప్రభు దీనత్వాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన సిలువ యాగం చేసే త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం కూడా ఎట్లా ఉండాలి క్రిస్మస్ దినాల్లో, ఏ స్వభావం ఉంటే దేవుడికి ఇష్టం, ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తారు? అసలు గర్విష్ఠుల యొక్క నివాసం చేయరండి ఆయన. మరి వెలితే ద్వీపం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి విపరీతమైన చలేస్తే మొత్తానికి చాలా సర్వీస్ ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళ అనాగరికులే కానీ నాగరికతలు కలిగిన వారికంటే గొప్ప సేవ చేశారు. బైబిల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ లూకా సువార్త అపోస్తల కార్యాల్లో లూకా గారి విషయాలు చెప్తూ పౌలు గారు ఏం చేశారో చూడండి. అక్కడ అంతమంది ఉన్నారు కదా, అక్కడ పౌలు గారు 3వ వచనం 28వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు పౌలు మోపిడి పుల్లలేని నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. వాళ్ళు చాలా మంచిగా మరి వెలితే ద్వీపవాసులు, నాగరికత లేదు వాళ్ళకి, అయినప్పటికీ కూడా చాలా ఉపచారం చేశారు. అంతా ఇంత కాదు, చాలా గొప్పగా చేశారని చెప్పి రాస్తూ బాగా వర్షం కురిసి విపరీతమైన చలి. అందువల్ల వాళ్ళు నిప్పు పెట్టి వాళ్ళు బాగా చలిగా ఉంది కాబట్టి చలిమంటలు అంటారు కదండి, చాలామంది తెలిసి ఉంటుంది అనుకుంటాను. చలిమంటలు వేశారనమాట. వేసి మామూలుగా పాత గడ్డి కానీ పుల్లలు కానీ అన్నీ ఆ మంట వేస్తూ ఉంటే పల్లెటూరులో మీరు ఎక్కువ చూడొచ్చు. ఆ మంట వేసినప్పుడు ఆ మంటకి ఆ చలికి పిల్లలు పెద్దలు వచ్చి వాటి దగ్గర నిలబడి ఉంటుంటారు, చలిని
భరించలేక. పల్లెటూరుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పట్టణాల్లో మనం చూడలేం కానీ పల్లెటూరుల్లో చూస్తూ ఉంటాం. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఈ పని చేసినట్లుగా బైబిల్లో నోట్ చేయలేదు. వాళ్ళు చేశారు మెలితే ద్వీపవాసులు. తర్వాత పౌలు గారు మోపెడి పుల్లలు వెళ్ళి ఎలాంటి అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎలా జన్మించారు, ఎట్లాగా సేవ చేశారు, ఎన్ని పత్రికలు రాశారు, లేకపోతే ఎలాంటి కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి, అదంతా కూడా మనకు తెలుసు. కానీ ఆయన ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే మోపెడి పుల్లలంటే ఇన్ని పుల్లలంటే ఏది కోసం తల మీద పెట్టుకొని తీసుకుని వచ్చి చలిమంట ఉంది కదండి దాంట్లో వేశారు. ఆ పని చేయడం ఎంత హార్ట్, మనసు ఎంత హంబుల్గా ఉంటే తప్ప ఆ పని చేయలేరు. అందరూ చూస్తూ ఉండగా ఈ పని చేయడం. చాలామందికి చిన్న చిన్న పనులు చెప్తే ఇష్టం ఉండదండి. ఎందుకనంటే చిన్న చిన్న పనులు అయితే చెప్తారు, ఇంకా గొప్పగా అంటే అందరికీ కనిపించేలాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చిన్నదాని నుంచే ప్రారంభం అవుతూ ఉంటుంది. నమ్మకత్వ విషయంలో కూడా కొంచెంలో నమ్మకం ఉంటే కదా. ఎంత ధీరత్వం అంటే మిగిలిన 276 మంది అక్కడ ఉంటే మరి వాళ్ళందరూ చలి కాసుకుంటూ ఉంటే ఆ ద్వీపంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈయన మాత్రం మోపెడు పుల్లలేరుకొని వచ్చి వెళ్ళి పుల్లలేరుకొని తీసుకుని వచ్చి చలిమంటలో వేశారు. ఎందుకని మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా చలికి వణికిపోతూ ఉన్నారు. నేను అతను చేసిన పనిని కాదు కానీ అతని హృదయాన్ని నేను మీకు చెప్పాలని. అంత గొప్ప జ్ఞానవంతుడైనటువంటి ఆయన, అంత గొప్ప తెలివితేటలు కలిగిన ఆయన నేనేంటి చేయడం, నేను చేసేవాళ్ళు ఉంటారు కదండి చాలామందికి. అలాగే వీళ్ళు కదలరు కానీ ఎవరో చేసేవాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళే చేయాలని. ఆఖరి బైబిల్ కూడా పట్టుకోవాలి. మన బైబిల్ని మనం పట్టుకోం. మన బైబిల్ పట్టుకోవడానికి వేరేవాడు అంటే అంత అట్లాంటిది చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారిలో ఉన్న ధీరత్వము, ఆ వినయమైనటువంటి మనస్సు రియల్లీ నిజంగా ఇప్పుడు ఈ తరంలో మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇంకా క్రిస్మస్లో ఉన్నటువంటి యేసుప్రభు తల్లిదండ్రులు, ఇక అసలు వాళ్ళ ఫాదర్గా ఉన్న ఈయనైతే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడినట్లుగా యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా బైబిల్ నోట్ చేయాలి. యోసేపు ఎంత ధీరుడంటే అతను మాట్లాడకుండానే అతను మనకి చాలా వర్తమానాలు ఇచ్చారు. దేవుని చిత్తమైతే ఆయన క్యారెక్టర్ మరొకసారి ధ్యానం చేద్దాం. ఒక్క మాట కూడా ఆయన నోట్లో నుంచి రాకుండానే దేవుడు ఏదైతే చెప్పారో అంతే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవి చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఎందుకు, ఏంటి, ఎలా, ఈ ప్రశ్నలకు అస్సలు ఒక్క ప్రశ్న కానీ ఒక్క మాట కానీ ఆ కళ గురించి కానీ దేని గురించి కూడా అసలు ఏం మాట్లాడలేదు. అలాగే మొత్తం మీరు ఎక్కడైనా చదవండి గాస్పెల్స్లో, ఎక్కడ ఆయన ఒక్క మాట కూడా అంత వినయమైనటువంటి మనస్సు యోసేపుది అంత వినయమైనటువంటి మనస్సు. మాట్లాడకుండానే 3 ప్రసంగాలు చేయొచ్చు ఆయన జీవితం గురించి. ఇంకా తల్లి మరి యాక్చువల్గా ఇజ్రాయిల్ యూదుల సాంప్రదాయంలో ఉన్న విషయం ఏంటంటే 14 సంవత్సరాలకి ప్రదానం చేస్తారు. వాళ్ళు ప్రదానం చేస్తే ఇంకా పెళ్ళి అయిపోయినట్లు లెక్క అనమాట. అయిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు తర్వాత 1 సంవత్సరం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో సెల్ఫ్ కంట్రోల్ అంటే తర్వాత అంటే వాళ్ళు ఆశలు నిగ్రహించుకునే శక్తికి, పవిత్రంగా ఉండేదానికి ఛాలెంజింగ్ పీరియడ్ అనమాట. ఆ టైం ఒక 1 ఇయర్ పాటు అంటే 14 ఇయర్స్. ఇప్పుడు ఈ టైంలో మరియకి 15వ సంవత్సరం 14-15 సంవత్సరం మధ్యలో ఆ పీరియడ్ అంతా కూడా యూదులు వాళ్ళకి ఎవరికి వాళ్ళే వేరుగా ఉంటూ సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవాలి. అంతేకాదు పవిత్రంగా ఉండటం ఛాలెంజ్. ఒకవేళ ఎవరైనా ఆ సంవత్సరంలో ఎవరైనా అపవిత్రత కలిగి ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొని రావాలి. మనకు తెలిసి ద్వితీయోపదేశకాండంలో రాస్తుంది, ప్రజల మధ్యలో సాక్ష్యం చెప్పించి ఆమెను కానీ రాళ్లతో కొట్టి చంపాలి. ఆ పీరియడ్లో ఉందన్నమాట. ఉన్నారు వీళ్ళు. అంటే ప్రదానం చేయబడింది, పెళ్ళి అయిపోయినట్లు లెక్క.
కానీ 1 ఇయర్ పాటు వీళ్ళు 1 సంవత్సరం పాటు టెస్టింగ్ పీరియడ్లో ఉంటారు. ఈ టెస్టింగ్ పీరియడ్లో జరిగింది ఏంటంటే దేవదూత దిగి వచ్చి, అమ్మ నీకు పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు ఇదంతా చెప్పినప్పుడు మరి మొత్తానికి మధ్యలో ఆమె అయితే ఒక మాట మరి మాట్లాడింది. కానీ ఆవిడ అన్నటువంటి మాట నాకు ఎంతో ఆశ్చర్యకరమైన మాట. 38వ వచనంలో ఏమంటుందంటే ఆమె మొత్తానికి దూత వచ్చి చెప్పడం, అంటే టెస్టింగ్ పీరియడ్ కదండి, ఆమెకు మైండ్లో అంత తెలుసండి. ఏంటి అని అంటే ఈ టెస్టింగ్ పీరియడ్లో అపవిత్రంగా ఉన్న లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ లేకపోయినా వాళ్ళతో కొట్టి చంపబడతారు తెలుసు. అందుకనే నేను అక్కడ ఆమె చక్కటి మాటలు ఉంది, నేను పురుషుని ఎరగలేదు కదా, నేను ఎలా గర్భవతిని అవుతాను అని అడిగింది ఆమె చక్కగా ప్రశ్న వేసి తనకున్న డౌట్ని. అప్పుడు పరిశుద్ధాత్మ వల్ల అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలు. ఆమె అంటుంది ఎంత అంటే చూసారా ఎంత వినయమైనటువంటి మనసు, నేను ప్రభుకి దాసురాలను, దేవుడు ఏది చెప్తే అదే నా జీవితంలో జరుగును గాక అని చెప్పి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం వరకు మరియా ఆ పీరియడ్ ఆ టైం చూసారా ఎంత క్రూషియల్ టైం అనమాట ఆ సంవత్సరం వాళ్ళకి యూదులకి. ఆ టైంలో కూడా ఆమె తన యొక్క డౌట్ వెంటనే పరిశుద్ధాత్మ ఏంటి అదేంటి ఇదేంటని ప్రశ్నలు వేయకుండా అలాగే నేను చెప్పాడు, ప్రభుకి నేను దాసురాను. ఈరోజు మన జీవితాల్లో మనం ఎవరికి దాసులముగా ఉంటున్నాము, మానవులకా దేవునికా? మనం దేవునికి దాసులముగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే ఇట్లా మరి అనేక క్రిస్మస్లో ఉన్న వీళ్ళ తల్లిదండ్రుల యొక్క హృదయ అంతరంగం దీనత్వము వినయమైనటువంటి మనసు. సో వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేసేవారు కాబట్టి ఆ తల్లిగా తండ్రిగా ఆయనను దేవుడు సెలెక్ట్ చేశారని వాళ్ళ దగ్గర నివాసం ఉండటానికి ఇష్టపడ్డారని దేవుడి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. మనం కూడా వినయమైన మనసు కలిగి దీన మనసు కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటా ఉంటారు. నేను జాన్ వెస్లీ గారి గురించి ఒక మాట విన్నాను. 18వ శతాబ్దంలో సూసన్నా వెస్లీ గారికి పుట్టిన కుమారుల్లో ఒక ఆయన జాన్ వెస్లీ గారు. 18th సెంచరీలో ఇంగ్లాండ్లో అద్భుతమైనటువంటి గొప్ప ఉజ్జీవం రేకెత్తించారు. ఆయన ప్రసంగాలకి ఎంతో గొప్ప సేవ చేశారు ఇంగ్లాండ్లో. మరి అద్భుతమైన పరిచయం చేశారు. బార్ షాపులు కానీ సినిమా హాల్స్ కానివ్వండి, ఎనీ హాల్ అన్నీ కూడా ప్రేయర్ హాల్స్ అయ్యాయి అనమాట. అంత ఉజ్జీవాన్ని రేకెత్తించిన ఆయన సూసన్నా వెస్లీ గారి యొక్క కుమారుడు జాన్ వెస్లీ. మనం చాలా పాటలు వింటాం కదండి, వాళ్ళల్లో చార్లెస్ వెస్లీ అనే పేరు రాసి ఉంటుంది. ఆయన మంచి సాంగ్స్ రాసి పాడిన ఆయన. వాళ్ళ సహోదరుడు ఈయన జాన్ వెస్లీ గారు 18th సెంచరీలో ఉన్నాయి. ఆయన కూడా చాలా ధీరుడుగా అద్భుతమైనటువంటి దైవజనుడు, చాలా అద్భుతమైన దేవుడి సేవకుడు ఆయన. అదే ఆయన మరి ఎక్కువ ఆయన బోధలో ఆయన కూడా ఎంతో దీనమైన మనసు కలిగిన వారికి ఆయన లైఫ్ హిస్టరీ చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ కాలంలో 18th సెంచరీ జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఒక ఆయన కూడా ఉండేవారు బోధకులుగా. వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులే. అయితే ఇద్దరు మరి జాన్ వెస్లీ గారు ఏం బోధించేవారంటే, ఒకసారి రక్షించబడిన తర్వాత తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విశ్వాసులకు అని చెప్తూ ఉండేవారు. మరి విట్ఫీల్డ్ గారు అయితే ఒకసారి రక్షించబడ్డాక ఇంక వాళ్ళ జీవితంలో ఎప్పటికీ తప్పిపోరనే ప్రసంగం చేస్తూ ఉండేవారు. బేసిక్ పాయింట్ అది తీసుకునేవారు. అయితే మొత్తానికి ఇద్దరు కూడా స్నేహితులే. ఇలా మరి సేవ చేస్తున్నప్పుడు విట్ఫీల్డ్ గారు చనిపోతారు. ఆ జార్జ్ విట్ఫీల్డ్ గారు యొక్క కార్యక్రమం అంతా కూడా జాన్ వెస్లీ గారి దగ్గర నుండి ఆయన నడిపిస్తారు. వాళ్ళ అనుచరులు మరి ఒక ఆయన వచ్చి అడుగుతారన్నమాట జాన్ వెస్లీ గారిని, సార్ మీరు జార్జ్ విట్ఫీల్డ్ గారిని మీరు పరలోకంలో వెళ్ళిన తర్వాత చూస్తానని అనుకుంటున్నారా అని ప్రశ్న వేస్తే జాన్ వెస్లీ గారు ఒక సమాధానం చెప్పారట. ఏంటంటే, బహుశా నాకు ఆయన మరి కనిపించకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు, ఎందుకంటే ఆ దేవుని సింహాసనానికి దగ్గరగా ఆయన ఉంటారు, నేను ఆ సింహాసనానికి ఎంతో దూరంలో ఉంటాను, అందుకని చెప్పి నేను ఆయన చూడలేకపోవచ్చు. అంటే ఈవెన్ చాలా హంబుల్ నేచర్, చాలా ధీరుడిగా, ఎప్పుడు కూడా చాలా ధీరుడిగా, చాలా విధేయతగా జాన్ వెస్లీ గారు ఉండేవారు. ఇంగ్లాండ్లో ఆ కాలంలో చాలా సమాజం భయంకరమైనటువంటి నైతిక విలువలన్నీ పోగొట్టుకున్న సంవత్సరాల్లో దేవుడు ఆయన లేపి ఒక జీవాన్ని తీసుకుని వచ్చారు. అతని హృదయం ఎలా ఉండేదంటే, ఎంతో దీన మనసుతో ఆయన చెప్పారట, ఆయన దేవుని సింహాసనాన్ని దగ్గర జార్జ్ విట్ఫీల్డ్ గారు ఉంటే దూరంలో ఉన్నా నేను చూడలేను కదా, కోసం నేను దూరంలో ఉంటానని చెప్పి ఆయన చెప్పారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది?
వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్దనే నివాసం చేశారు. పౌలు గారితో నివాసం చేశారు. గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించారు. యోసేపు మరియమ్మలు ఇద్దరు దీనత్వము వినయము గలవారు. ఆయన తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళతో నివాసం చేశారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జాన్ వెస్లీ గారు ఎంతో ధీరుడిగా, చాలా విధేయుడిగా, హంబుల్గా ఉండేవారు. ఆయన గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించారు. ఈరోజు నేను కూడా దేవుని చేతుల్లో వాడబడాలి అనంటే, హెచ్చింపబడాలి అనంటే ఖచ్చితంగా పరిచర్య చేసేవారముగా, హంబుల్గా, హృదయ అంతరంగపు స్వభావం, దీన మనసు కలిగి, హృదయపు అంతరంగపు స్వభావం, వినయమైన మనసు కలిగి ఉండాలి. అలాంటి దేవుడు అలాంటి వారి దగ్గర నివాసం చేస్తాడు. ఈ సందేశం ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకుని తండ్రి అలాంటి అభిషేకం నాకు కూడా దయచేయి. గర్వము అనేది నా దగ్గర ఎక్కడా ఉండకుండా నిన్ను బట్టి మాత్రమే, నిన్ను మహిమపరచటమే నా అతిశయముగా నేను జీవించాలి అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. ఈ క్రిస్మస్లో మమ్మల్ని మేము ఇంకా ఆధ్యాత్మికంగా మెరుగుపరుచుకునేటట్లుగా మా జీవితాల్ని అభిషేకించి ఆత్మతో నింపి ఆ విధంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.